ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాము. అందరూ లైవ్లోకి వచ్చి ఉన్నారని నమ్ముతున్నాను. అందరూ లైవ్లో ఉన్నారు కదా, మీ గృహాల్లో మీరు సిద్ధంగా ఉన్నారని నేను చూస్తూ ఉన్నాను. మరి మన కార్యక్రమం ప్రారంభించుకునే ముందు మరి గత సంవత్సరం అయితే చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సమయానికి మనం జరిగించాం. చాలామంది వచ్చారు. ఉదయం ఎంతమంది వచ్చారో అంతమంది బయట చాలా కిక్కిరిస్తున్నారు. నేను వీడియోలు ఫోటోలు అన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు చాలా జనం వచ్చారు. అలాగే మన యూత్ సండే స్కూల్ కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు, చాలా బాగున్నాయి. విశ్వాసులందరూ సంతోషించారు, ఆనందించారు. మరి ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా చాలా కంట్రోల్ చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే క్రౌడ్ అనేది ఉండకూడదు. క్రౌడ్ అంటే జనం గొట్లగా దగ్గరగా ఉండకూడదు. ఇది పెద్ద ప్రమాదం. అందుకనే అత్యంత జాగ్రత్త తీసుకోవడంలో నేను ఈరోజు ఎలాంటి క్రౌడ్ వస్తుందో అని టెన్షన్ ఫీల్ అయ్యాను. మీకు తెలియదు, మీరు ఇంటి దగ్గర బాగానే ఉంటారు, కానీ నేను టెన్షన్ ఫీల్ అయ్యాను. క్రౌడ్ని కంట్రోల్ చేయడం కష్టం, అందుకే పాస్లు పెట్టాం. అప్పటికి చాలామంది మధ్యలో వచ్చి మాకు పాస్లు అవి ఇవి అంటే అవుట్ సైడర్స్, బయట ఇతరులు అదర్స్ అంటే చెప్పాం. ఈసారి కోవిడ్ కనుక ఈ చర్చ్ మెంబర్స్ వరకే ఆరాధన ఎలా చేస్తాం, మిగతా వాళ్ళకి లేదు అని అడిగిన వాళ్ళందరికీ చెప్పాం. 3 గంటల నుంచి 7 గంటల వరకు విజిటింగ్ చేసుకోవచ్చు మీరు, 7 ముందు, అప్పుడు ఎలా చేస్తామని చెప్పాం. 7 అయిన తర్వాత మళ్ళీ ఎవరూ రాకండి అని చెప్పాం. అలాగే వచ్చారు కొంతమంది, మధ్యలో చూసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఇంకా వస్తానే ఉన్నారు జనం. మనోళ్ళకి ఏం తెలియదు, ఇక్కడే ప్రార్థన చేసుకుంటామని వస్తున్నారు, ఇదంతా తిరుగుతున్నారు, పిల్లలు కేకలేస్తున్నారు. ఇక్కడ లైవ్ జరుగుతుంది. ఈ లైవ్ జరుగుతున్నప్పుడు పిల్లలు వచ్చి కేకలేయకూడదు. అది అందుకని ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన వాళ్ళు వస్తే గేట్ తాళం వేసేయడమే. ఈ గేట్ తీసి ఉంచే పని లేదు, వెళ్ళేటప్పుడే ఓపెన్ చేస్తాం. కోవిడ్ ఉంది కాబట్టి ఈ పరిస్థితులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ పరిసరాలన్నీ జాగ్రత్తగా కాపాడుకోకపోతే చాలా ఇబ్బంది. ఈ పరిసరాలు ప్రతి అడుగడుగు కూడా జాగ్రత్తగా శుభ్రం చేసి ఉంచటం జరుగుతుంది. అందుచేత విచ్చలవిడిగా దీన్ని వదిలేయడం జరగదు. అందుకే వాచ్మ్యాన్లు పెట్టాం, ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అయిపోవడానికి వీలు లేదని. ఏదన్నా చర్చ్ పని నాకు రిలేట్ అయి ఉన్న పని తప్ప నాకు రిలేట్ కాని ఏ పని కూడా నేను రెస్పాండ్ అవును. చాలామంది వస్తారు కానీ ఇతరమైన పనులు, అది సేవ సంబంధించింది కాదు, అది కాదు, ఇది కాదు, అలాంటి వాళ్ళకి అలౌ చేయొద్దని చెప్పాను. ఏవేవో అమ్ముకున్న వాళ్ళు వస్తారు, మా సరుకు ఇలాంటిది అలాంటిది చూపిద్దాం అని వస్తారు. వాళ్ళతో నాకు పని లేదు, వాళ్ళ దగ్గర సరుకు కొనవలసిన పని లేదు. అలాంటి వాళ్ళని రానివ్వకూడదు. చాలామంది వస్తారు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు నాకు సంబంధం లేదు, చర్చికి సంబంధం ఏమీ లేదు. సరుకులు అమ్ముకోవడానికి నేను దొరికాను, అడిగి బజార్లో అమ్ముకోవాలి, నేనే దొరికాను. ఇంపోర్టెడ్ సరుకులు అని ఇంకొకటి వస్తాడు, ఇంకో పంజాబీ వాడు వస్తాడు, ఆడొస్తాడు, అందరూ చర్చి మీద పడతారు వచ్చి వాళ్ళు అమ్ముకోవడానికి. ఇలాంటి వాళ్ళని ఎవరిని అలౌ చేయొద్దని చెప్పారు.
ఎందుకంటే వాళ్ళతో మాకేం సంబంధం లేదు. ఇక్కడ చర్చికి సంబంధించిన మ్యాటర్ ఏదన్నా ఉంటే అదే తప్ప ఇవన్నీ అవుట్ మ్యాటర్స్ బయటి తలనొప్పి కూడా కొంత ఇలాంటి బోల్డ్ వస్తాయండి మనకు సంబంధం కాని తలనొప్పి. ఇంకొకటి వస్తాడు, కొన్ని మామిడాకులు కావాలండి అంటాడు ఒకడు, ఈ చవకగా దొరికాను నేను. అది ఇంకొకడు వస్తాడు, ఒక అరిటాకు ఇవ్వండి అంటాడు. బజార్లో అమ్ముతారు ఇవన్నీ, కొనుక్కోకుండా ఎక్కడ పడ్డం పెట్టి. ఇలాంటి న్యూసెన్స్ రాకూడదని 2 వాచ్మెన్లు పెట్టాను గేటు దగ్గర. వాళ్ళు కొత్త పాపం ఇలాగా. ఇంకొకడు వస్తాడు, నేను పాస్టర్ని అంటాడు, ఒరిస్సా నుంచి పాస్టర్ని అంటాడు. ఆడి ముఖానికి పాస్టర్ కాదు ఏం కాదు, అయ్యగారిని కలవాలంటాడు. ఎందుకు కలుస్తాడు? డబ్బుల కోసం. ఇది ఒక అలవాటు, పాస్టర్ని అని చెప్పుకోవడం, రావడం, నాకు ఏదో అవసరం ఉందండి డబ్బులు ఇవ్వండి అడుక్కోవడం. ఇవన్నీ నాకు తలకాయ నొప్పి. నాకుండే ఫుల్ వర్క్ నాకు ఉంటుంది లోపల. ఇలాంటి న్యూసెన్స్ ఫెలోస్ని ఎలా చేయకూడదు. అందుకని మీరైనా గేటు దగ్గర ఉన్నప్పుడు గమనించాలి, ఏమిటి, ఎందుకు వచ్చారు, కనుక్కోవాలి. మనకు రిలేట్ అయి ఉందా మ్యాటరు కాదా అని తెలుసుకొని మనకు సంబంధం కానివి రిజెక్ట్ చేయాలి. నా వరకు పంపకూడదు అలాంటి వాళ్ళని. నేను కూడా వాక్యం సిద్ధపాటులో ఉంటాను, చాలా సీరియస్గా ఇతరితరమైన విషయాల్లో నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను. నాకు చాలా ఇబ్బంది పెడతారు, నాకు ఇబ్బంది కలగకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఉదయాన్నే వచ్చాడండి 7 గంటలకు ఎవడో పాస్ట్ అని ఒరిస్సా నుంచి. నాకు ఇదే పైన పొమ్మని చెప్పాను. ఉదయాన్నే వచ్చాడు. ఎందుకు అంటే వీళ్ళు డబ్బుల కోసం ఉంటారు చాలామంది, పాస్టర్లు అని చెప్పుకొని. అది చాలా న్యూసెన్స్ కదా. 7 గంటలకి అక్కడికి ఏ పని లేదు, ఒక్కొక్క స్టేషన్ ఆగుతారు. అక్కడ చర్చ ఏదన్నా ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్తారు, అక్కడి నుంచి ఇంకో స్టేషను. ఇలాంటి వాళ్ళని ఎలా చేయకూడదు, మంచి పని కాదు. వాళ్ళు కష్టపడి పనిచేసి బ్రతకడం నేర్చుకోవాలి. ఊరంతా తిరిగి డబ్బులు దండడం మంచిది కాదు. అందుకని ఇలాంటి వాళ్ళు మీ ఇళ్ళకు వచ్చినా సరే మీరు ఎంకరేజ్ చేయకండి. టైం ఇంకా అవ్వలేదు మీ ఇద్దరికి. టైము రోజు ఇది ఒక ఫిక్స్డ్ టైం అయిపోయింది, ఇంకా అవ్వలేనట్టుంది. 7 గంటల ముందే ఉండాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అర్థమవుతుందా? 7 గంటల ముందే ఉండండి. గేట్ తాళం ఏం చేస్తాను 7 గంటల తర్వాత. అది గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఇబ్బంది ఏంటో. ఆ ఇబ్బంది గమనించండి. కీర్తన పాడుకుందాము. 126వ కీర్తన ఉదయం పాడాం కదా, ఇప్పుడు కూడా పాడదాం. మన వాళ్ళు పాపం ఇంతవరకు శుభ్రం చేశారు ఇది. ఇప్పుడు చూడండి ఎంత నున్నగా అర్థంలా చేసి వెళ్ళారు కడిగి. మరి పద్మ కూడా చర్చికి వచ్చినా వచ్చి ఇంతవరకు పద్మ కూడా చేసింది. మన యూత్ బిడ్డలందరూ వచ్చి చేశారు, మన బాయ్స్ వచ్చి చేశారు. అందుకని ఈరోజు ప్రశాంతంగా మీరు నడవగలుగుతున్నారు. లేదంటే ఎంతో ఇసుకుంటుంది ఇక్కడ. కొన్ని 100 మంది వచ్చారు కదా, ఆ ఇబ్బంది లేకుండా చక్కగా మొత్తం కడిగారు. అది మనకు ఆరోగ్యం కూడా. 126వ కీర్తన పాడుకుందాం. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించిన్ రాజాధిరాజు ప్రభువైన యేసు
నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నారూపమెత్తి కన్యకు పుట్టి నేడు వెంచేసెన్. మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా ఉత్సాహించి పాడి, రక్షకుండైన యేసును స్తుతించుడి. పారాప్తారుండా నీకు స్తోత్రమంచు, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము నార్పింతుము. ఆనాది వాక్య మాయే నారారూపు నమస్కరింప, నమస్కరింపరండి ఉత్సాహముతో. ప్రియులారా, దేవుని వాక్యం మనం చదువుకుందాం. 25వ తారీఖు డిసెంబరు, ఈ క్రిస్మస్ ప్రారంభం సమయం. ఉదయం ఆరాధన జరిగింది. మరలా సాయంకాలం మనం ప్రశాంతంగా ఆరాధనకు కూడుకుంటూ ఉన్నాం. మరి ఆసక్తి ఉన్న వారందరూ కూడా లైవ్ ద్వారా మరి దేవుని వాక్యం వినడానికి సిద్ధపడి ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి మనం కూడా జాగ్రత్తగా సిద్ధపడి వచ్చాం కనుక జాగ్రత్తగా వాక్యం విందామండి. దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశం. వాక్యం శ్రద్ధగా వినండి. మరి చాలామంది ఈ లైవ్ ఫాలో అవ్వండి. మీకు వారంలో జరిగే కార్యక్రమాలన్నీ ఇక్కడే నేనే అనౌన్స్మెంట్ చేస్తాను. చేసినప్పుడు వాటిని మీరు ఫాలో అవ్వాలి. ఈ దినం మరి జనం కింద హాలు నిండిపోయారు, పై చర్చి నిండిపోయారు. వారికి స్క్రీన్ పెట్టి అక్కడ ఏర్పాటు చేసాం. ఇక యవనస్తులు వాళ్ళు ఈ 3వ కమ్యూనిటీ హాల్ నిండిపోయారు, అక్కడ కూడా స్క్రీన్ పెట్టాం. మొత్తం మీద 2 బ్యాచ్ల్లో ఒకేసారి అన్ని చోట్ల ఉన్నవారు దేవుని వాక్యం విన్నారు. 2వ బ్యాచ్ కూడా అలాగే జరిగింది. అందుకని దాదాపుగా చాలామంది వచ్చారు.
వచ్చిన వాళ్ళందరూ కూడా మరి బాగానే వారికి సీటింగ్ అరేంజ్మెంట్స్ జరిగాయి. మరి కొంతమంది రాలేదు. ఎందుకంటే నేను ఎవరికైతే పాస్లో జారీ చేశానో వాళ్ళు ఆబ్సెంట్ వచ్చారు అక్కడ. ఎందుకంటే పాస్ నేను తీసుకున్నాక మళ్ళీ ప్రెజెంట్ వేసుకున్నాను. కొంతమంది ఆబ్సెంట్లు అయ్యారు తీసుకున్న వాళ్ళే. నేను ఎవరికైతే ఇచ్చానో అన్నీ రాసుకున్నాను పేర్లు. ప్రజెంట్ వచ్చిన వాళ్ళకి ప్రజెంట్ వేసాను పాస్ ఆధారంగా, నంబర్ ఆధారంగా. రాని వాళ్ళకి ఆబ్సెంట్ వేసాను. పాస్ తీసుకుని ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు ఆగిపోయారో నాకు తెలీదు. అయితే వాళ్ళు వస్తారని చూసాం. మధ్యలో ఇక రాకపోయేసరికి వాళ్ళని ఫిలప్ చేస్తాం. ప్లేసులు కూడా ఫిలప్ చేసేయడం జరిగింది. ఇక పూర్తిగా ఏమాత్రమే ఖాళీలు ఉంచకుండా ఫిలప్ చేస్తాం. కోవిడ్ అవడం వల్ల ఈ ఇబ్బందులు మనకున్నాయి. అందుకని మనం పద్ధతి ప్రకారమే ఫాలో అవ్వాలి. సాయంకాలాలు కూడా ఇలాగే జాగ్రత్తగా రావాలి. ఈ హాల్ అంతా శుభ్రంగా ఉంచుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రతిదినం మన పరిచారకులు వచ్చి పరిచర్య చేస్తున్నారు. పాపం కష్టపడి. ఇది కష్టమైన పని. కొంతమంది కష్టమైన పనులు చేయరు. కొంతమంది ఏంటంటే పై పనులు చేయడానికి ఇష్టపడతారు. అవి ఎవడన్నా చేస్తాడు, అవి అక్కర్లే. కష్టమైన పనులు చేయడానికి అందుకే నేను చాయిస్ ఇచ్చినప్పుడు ఇష్టపడి కష్టమైన పని చేయడానికి మిగిలిన వాళ్ళు మిగిలారు. అందుకని వాళ్ళే చాలు. సాయంత్రం కూడా వాళ్ళే వచ్చి శుభ్రం చేశారు. ఉదయం చేశారు పాపం, ఉదయాన్నే చేశారు. ఆ మధ్యలో ఒక బ్యాచ్ ఆరాధన అయ్యాక మధ్యలో చేశారు. మొత్తం ఈరోజు 3 సార్లు చేశారండి హాలు. మరి నిజంగా ఇలాంటి ఇష్టపడి దేవునికి సేవ చేస్తే తప్పకుండా మీకు దేవుని నుంచి తప్పకుండా ఫలితం ఉంటుంది. దేవుని దగ్గర మాత్రం డ్రామా చేయకూడదు. పై పనులు, షో పనులు చేయకూడదు. లేకపోతే పక్కకు తొలగాలి తప్ప షో పని ఎవరు చేయకూడదు. షో పలానోళ్ళు ఇక్కడ పని చేస్తున్నారు అన్నమాట అని అందరూ చూడాలని చేస్తారు కొంతమంది. పాపం వీళ్ళని ఎవరు చూడరు. చూస్తున్నారు మీరు మిమ్మల్ని చూడరు. జనాలు వచ్చాక చేసే పనులు ఏమీ లేకపోయినా ఇక్కడ కూర్చో అక్కడ పెట్టడం, అక్కడ కూర్చో ఇక్కడ పెట్టడం, ఫోటోల్లో పడడానికి. తెలుసునా మీకు? మంచి డ్రామా అవుతుందండి. మన పిల్లలు ప్రే ఫర్ ఇండియా ఇది వేస్తున్నారు ఇక్కడ పాత చర్చ్ ఉన్నప్పుడు. ఆ ఫోటో వీడియోలో పడాలి మనిషి. ఎంత అవసరం లేకుండా ఒక కుర్చీ పట్టుకుని అడ్డంగా వెళ్ళిపోయాడు. మొత్తం మీద పడిపోయాడు వీడియోలో. అది అంత పర్ఫెక్ట్గా తీసిన ఫిల్ము, ఆ వీడియో, వీళ్ళ పాట ఆ ఒక్కటి ఫాల్ట్తో ఉండిపోయింది కనుక దాన్ని నేను తర్వాత చూసాను యూట్యూబ్లో. ఇచ్చేద్దామని చూస్తే ఇది ఒక్కటే ఉంది చాలా ఆక్వర్డ్గా. ఇలాంటి పనులు చేస్తారు కొంతమంది. మాత్రం కూడా సెన్స్ ఉండదు. అరే ఇక్కడ వీడియో కవరేజ్ అవుతుంది, నేను కెమెరాకి అడ్డంగా వెళ్ళకూడదు అని తెలియాలి కదా. ఆ మాత్రం జ్ఞానం ఉండదు. పాపం పిల్లలు కష్టపడి చేశారు. అదంతా బాగుంది కానీ ఒక్కటే అడ్డంగా కుర్చీ పట్టుకుని పోయాడు ఆ మనిషి. అది బాగాలేదు. అది కట్ చేయాలంటే ఆ పాట కొన్ని సెకండ్లు కట్ అయిపోద్ది. ఆ పాట చాలా పర్ఫెక్ట్గా చేశారు. మీకు చూపిస్తాను. పాతవన్నీ చాలా అద్భుతంగా చేశారు. అవన్నీ నేను ఉంచాను. అందుకని మన బిడ్డలు ఆసక్తి కలిగి సేవ చేసేవారిని దేవుడు తప్పక దీవిస్తాడు. కొంతమంది అవనస్తులే పాపం రెగ్యులర్గా ప్రతిరోజు ఉండి పనిచేస్తున్నారండి. కొంతమంది అవనస్తులు వాళ్ళు దేవునికి వాళ్ళ సమయాన్ని ఇచ్చి చేయబట్టి చూసారా, గేట్ దగ్గర కూడా రాత్రి అంతా డెకరేషన్ చేశారు వీళ్ళుండి. అందుకని కాస్త అక్కడ ఒక క్రిస్మస్ అట్మాస్ఫియర్ అనేది గేట్ ప్రాంతంలో క్రియేట్ చేశారు. అలాగా ముందుకు రావాలి సేవలో. మరి దేవుని వాక్యం చదువుకుందాం. 8 అవుతుంది కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం.
మొదటి అధ్యాయం 1 నుండి 9 వచనాలు చదువుదాం. 1 నుండి 9 వచనాలు. జాగ్రత్తగా ప్రశాంతంగా ఉన్నాం మనం దేవుని మందిరంలో. ఆ దేవుని వాక్యం మీద దృష్టి పెడదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ఈ ఉదయకాలం అనేక మంది ఎంతో ఆసక్తిగా మరి నీ మందిరానికి వచ్చారు. క్రిస్మస్ అనగా నీవు భూమి మీదకి వచ్చిన నీ రాకతో నిన్ను ఆరాధించడం ప్రారంభమైంది. మొట్టమొదటిగా గొర్రెల కాపరులు నిన్ను ఆరాధించారు. ఆ తరువాత తూర్పు దేశపు జ్ఞానులు నిన్ను ఆరాధించారు. ఎవరైతే నిన్ను ఆరాధించారో వారందరూ కూడా నిన్ను గూర్చి ప్రకటన చేసి ప్రచురము చేసి ప్రపంచం అంతటికీ సువార్త చెప్పి నిన్ను ఆరాధించే ఆరాధన స్థాపించారు. ప్రతి హృదయంలో క్రీస్తు ఆరాధన స్థాపించిన వారు. ఈ రోజుకి అది మమ్మల్ని కూడా ఆ వెలుగు వెలిగించి నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని పురికొల్పుతూ ఉంది. అందుకని ఈ నిజమైన వెలుగును పొందిన వారమై నిజమైన ఆరాధన చేయడానికి నీ కృప చూపండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియులారా, వాస్తవానికి సాయంకాలం చాలా అనువైన సమయం కూడా వాక్యం మనం ధ్యానం చేయడానికి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది సమయం. ఎలాంటి న్యూసెన్స్ ఉండదు. అందుకని చక్కగా దేవుని వాక్యం ధ్యానం చేయొచ్చు. మరి వాక్యం ఎలాగునా ప్రకటించబడుతున్నప్పుడు మీ హృదయం అనే ఆ గుడిలో ఏ న్యూసెన్స్ ఉండకూడదు. అర్థమైందా? ఏ విధమైన న్యూసెన్స్ అంటే ఆందోళన ఉంటే ఈ చక్కని వాక్యం మీ వంట పట్టదు, మీకు మీ హృదయంలోకి వెళ్ళదు. గమనించారా ఈ వాక్యం? అందుకని అవన్నీ తీసివేసుకోవాలి. లోకాన్ని మీ హృదయాల్లో నుంచి తీసివేయండి. దేవునికి ఇష్టం కానీ మీకు కష్టం తెచ్చే కానీ ఇబ్బంది తెచ్చే ఏమన్నా ఉంటే సరిగా చూసి తీసిపాడేయండి. వాటిని ఉంచుకోకండి. ఈరోజు యోహాను నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభు. జ్ఞానులు నిజమైన వెలుగును కనుగొన్నారు నక్షత్రము ద్వారా. మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చితిమి అన్నారు. ఆ నక్షత్రం ఏమిస్తుందంటే వెలిగిస్తుంది. నిజమైన దేవుని దగ్గరకు దారి చూపిస్తూ ఉంది. వారు తూర్పు దేశాల నుంచి బయలుదేరి వచ్చినంత వరకు, యెరూషలేము వచ్చే వరకు కూడా నక్షత్రమే నడిపించింది. మరి వాళ్ళకి పాపం ఆలోచన కాస్త పెడత్రోవ పట్టి యెరూషలేములో ఊరకనే ఆ మూర్ఖుడైన హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు.
లేకపోతే యెరూషలేములో అడుగుతున్నారు. వీళ్ళు ఇద్దరు ముగ్గురు కాదు కదా, ముగ్గురు అయితే పెద్ద కష్టమే ఉండేది కాదు. ఒక పెద్ద గుంపు, యాత్రికుల గుంపు యెరూషలేములో పడ్డారు. యెరూషలేములో బస చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు యాత్రికుల గుంపు కనుక ఆ యాత్ర అంతటికి అవసరమైన ఆహారపు వస్తువులు అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. సెక్యూరిటీతో ఉంటారు పెద్ద జనం, జ్ఞానుల యాత్ర. మరి యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడ్డారు. మన యెరూషలేములోకి ఎవరో తూర్పు దేశాల నుంచి జ్ఞానులు వచ్చేశారు, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడుగుతున్నారు. పొలిటికల్ మ్యాటర్ అయిపోయింది ఇది. చూసారా, వాస్తవానికి యేసు ప్రభు పరలోకము నుంచి దిగి వచ్చిన దేవుడు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. కానీ యెరూషలేము వారందరూ కలవరపడ్డారట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి హేరోదును గద్దె దింపి ఈ పుట్టిన కొత్త రాజుని రాజుగా చేస్తారేమో అని ఒక కలవరం వచ్చింది. హేరోదు వర్గీయుల్లో కలవరం వచ్చింది. అనవసరమైన కలవరం, పాపం వాళ్ళకి తెలియక బుర్రలేక. వాళ్ళు అసలు కలవరపడవలసిన పని లేదు. యేసు ప్రభు రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు కనుక వాళ్ళకి అర్థం కాలేదు. దీన్నే అపార్థము అన్నారు. అపార్థము. మీరు కూడా రోజులో ఒక 100 సార్లు అపార్థాలకు గురవుతూ ఉంటారు. మీరు కూడా రోజులో 100 సార్లైనా అపార్థాలకు గురవుతారు. చివరికి అవి అపార్థాలుగానే మీ హృదయంలో స్టోర్ అయిపోతాయి. మీ హృదయంలో స్టోర్ అయి ఉంటాయి, దాన్ని తీసివేసుకోరు. అది మీకున్న ఆ ఇంగిత జ్ఞానం మీద ఆధారపడి ఉంది. ఏది వాస్తవం ఏది వాస్తవం కాదు అన్న ఇంగిత జ్ఞానం మీద ఆధారపడి ఉంది. కానీ ఈ జ్ఞానం వీక్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే అవి పర్మనెంట్ అయిపోతాయి. అపార్థం చేసుకున్న వాళ్ళు. మళ్ళీ రాక లోపలికి అక్కడ కూర్చోండి వరండాలో. కనుక అపార్థం చేసుకున్న వాళ్ళు అలా ఉండిపోతారు. హేరోదు అలాంటి వాడు, కనీసం ఆలోచన చేయలే. మరి జ్ఞానులు మళ్ళీ బయటకు వచ్చారు. తార అలాగే ఉంది కదలకుండా. ఈ తారను గురించిన మర్మం ఇంతవరకు ఎవరికి తెలియదు. అది యేసు ప్రభు పుట్టినప్పుడు వెలిగింది కనుక నక్షత్రం అన్నారు. ఆ జ్ఞానులు కూడా దానికి నక్షత్రమే అన్నారు. మరి ఇది ఏమిటి అనేది వాళ్ళకి వెలుగు చూపించిన ఆ నక్షత్రం ఏమిటి అసలు అన్నది ఇంతవరకు ఎవ్వరికి అంతుపట్టిన విషయం. ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన నక్షత్రం అది. ఈ నక్షత్రం అని తప్ప ఇక వేరే పేరు దానికి ఏం పెట్టలేరు. అంటే అది బహుగా వెలుగుతుంది, పెద్ద జ్యోతిలాగా వెలుగుతుంది కనుక వారికి దారి చూపే నక్షత్రం. అందుకని ఇతర నక్షత్రాలతో దాన్ని పోల్చవలసిన పని కూడా లేదు ఎట్టి పరిస్థితుల్లో. అది ఆయన నక్షత్రం. ఇతర నక్షత్రాలు వాటి స్థానాల్లో అవి ఉండి అవి వెలుగుతూ ఉంటాయి. కానీ ఇది మూమెంట్ అవుతుంది, వీళ్ళకి దారి చూపిస్తుంది. చూసారా, ఆ రోజు గూగుల్ మ్యాప్ లేదు. ఉందండి జ్ఞానుల దగ్గర గూగుల్ మ్యాప్ ఏమన్నా ఉందా? బెత్లెహేం ఎక్కడ ఉంది అని చూసుకోవడానికి లేదు. కనుక గూగుల్ మ్యాప్ ఎప్పుడు పుట్టింది? యేసుప్రభు పుట్టినప్పుడే ఉంది, నక్షత్రం ద్వారా. అది వాళ్ళకి చూపిస్తూ ఉంది. అర్థమైందా? అలాగున వారు ఆ నక్షత్రాన్ని చూచి అలాగనే యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు. వారు ఆరాధన చేశారు కదా, జ్ఞానుల ఆరాధన ఎంత అద్భుతంగా ఎంత రమ్యముగా ఉంది. వాళ్ళకి అర్థమైంది ఈ లోకానికి వచ్చే రాజు ఎలాంటి వాడంటే నిజమైన వెలుగు ఆయన. అది లోకములో ప్రతి వారిని వెలిగిస్తుంది అంటే వాళ్ళని అసలైన మనుషులుగా చేస్తుంది. వెలుగు, నాలెడ్జ్, జ్ఞానము, విజ్డమ్, దేవుని గురించిన జ్ఞానము, అదే వెలుగు. దేవుని గూర్చిన జ్ఞానం. చాలామందికి దేవుని గూర్చిన జ్ఞానము లేని వాళ్ళు చీకట్లో ఉంటారు. బైబిల్ చేతిలో ఉంటే కాదు, అది హృదయంలో ఉండాలి.
హృదయంలో ఆ జ్ఞానం ఉండాలి. కనుక యోహాన్ ఏమన్నాడంటే, మనం చదువుకున్నాం కదా, 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుషులందరూ వెలుగునొద్దకు వస్తున్నారు. యేసు ప్రభు దేవుడని తెలుసుకుంటున్నారు. ఆయన ఎప్పుడైతే దేవుడని తెలుసుకున్నారో ఆ వెలుగులో నడుచుకుంటున్నారు. ఆ వెలుగు ఇంకా ఎలా ప్రకాశిస్తుందంటే మన జీవితాల్లో వాక్యమై ప్రకాశిస్తుంది. ఈ వాక్యం ఎవరికి ఇష్టం లేదో వాళ్ళు చీకట్లో ఉంటారు. అర్థమవుతుందా? ఈ వాక్యం ఎవరికి అక్కర్లేదో వాళ్ళు చీకట్లో ఉంటారు. అందుకని ఇది నిజమైన వెలుగు. యేసు ప్రభు నిజమైన వెలుగు, ట్రూ లైట్. దేర్ వాజ్ ద ట్రూ లైట్ విచ్ కమింగ్ ఇన్ టు ది వరల్డ్ ఎన్లైటెన్ ఎవ్రీ మ్యాన్ అన్నాడు. ఎన్లైటెన్ వెలిగిస్తుంది, ఎన్లైట్మెంట్ జ్ఞానోదయం కలిగిస్తుంది. గమనించారా? అలాగే అది యేసుప్రభువే చెప్పాడు. మళ్ళా యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పెను. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. కనుక నేను లోకానికి వెలుగును. లోకానికి వెలుగు. లోకానికి ఎవరు వెలుగు ఇస్తారండి? ఎవరు లేరు. వెలిగించేవాడు ఒకడు లేడు. అందుకని ఆయన వెంబడించేవారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండును. జీవపు వెలుగు, లైట్ ఆఫ్ లైట్ అన్నాడు. జీవపు వెలుగు. ఈ మండే వెలుగు వేరు, అది నీకు పరిసరాలకు వెలిగిస్తుంది. కానీ జీవితానికి వెలిగిచ్చేది దేవుని వాక్యం. ఈ వాక్యం వెలుగు అన్న సంగతి దావీదే ముందు చెప్పాడు కదా. ఏమన్నాడు? కీర్తనలు 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు. అందుకని ఈ నిజమైన వెలుగు ఈరోజు మన చేతుల్లో ఉంటే దీన్ని వాడుకోకుండా ఉన్నవాళ్ళు చాలామంది. ఈ నిజమైన వెలుగును ఉపయోగించుకున్న వాళ్ళు చాలామంది. వాళ్ళు ఎవరు అంటే వాక్యం ఇష్టం లేనోళ్ళు. వాక్యం ఇష్టం లేనోళ్ళు. అసలు వాక్యం ఇష్టం లేకపోతే అసలు నీకు గ్రహింపే రాదు. వాక్యం అనేది నీకు ఇష్టం లేకపోతే పరిశుద్ధాత్మ ఉండడు కదా నీ దగ్గర. ఆ వాక్యం నీకు అర్థమే అవ్వదు ఎంత చదువుకున్నా. ఈ న్యూస్ పేపర్ చదువుకున్నట్టుగా ఉంటుంది నీ బతుకంతా బైబిల్ పట్టుకుని. కానీ జీవపు వెలుగును నీవు పొందలేవు వాక్యంలో నుంచి. కనుక ప్రియులారా, నిజమైన వెలుగు ఉండేది, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగిస్తుంది. జక్కయ్యను వెలిగించింది. జక్కయ్య సుంకపు గుత్తదారుడు, ధనవంతుడునైన జక్కయ్య అని బైబిల్లో వ్రాయబడింది. అతనికి ధనం ఎక్కువ ఉంది కానీ చీకటిలో ఉన్నాడు. చీకటి కార్యాలు. జక్కయ్య జీవితం అంతా చీకటి కార్యాలు. ధనమే ముఖ్యం అనుకున్నాడు, చీకటిలోనే బతుకుతున్నాడు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా వెలుగు బతుకు వస్తుందా? నీ డబ్బు నీకు వెలిగిస్తుందా? ఇవ్వదు. అందుకని ఎప్పుడైతే వెలుగు వచ్చిందో, యేసు అనే వెలుగు తన ఇంట్లోకి తన హృదయంలోకి వచ్చిందో, ఆ వెలుగులో ఈ చెత్త అంతా కనబడింది. అరేరేరే, నేను అన్యాయంగా సంపాదించాను, ఆడిది ఈడిది కొట్టేసి, అన్యాయంగా తీసుకున్న సొమ్మట. వాస్తవానికి ట్యాక్స్ అనేది 10 రూపాయలు ఉంటే
వీడు ఒక 100 రూపాయలు వసూలు చేసేస్తున్నాడు. ఆ రోజుల్లో అలాగే ఉంది, ఈ రోజుల్లో ఇలాగే ఉంది. ఏ రోజుల్లో తేడా లేదు. అవినీతి ప్రపంచంలో పెరుగుతుంది, అవినీతి పెరుగుతుంది ప్రపంచంలో. అలాంటి వాడు జక్కయ్య అవినీతి అనే చీకటిలో ఉన్నాడు. చెత్త సంపాదిస్తున్నాడు రోజు, ఈ డబ్బు. ఎప్పుడైతే యేసు అనే వెలుగు ఫోకస్ అవుతుందో అప్పుడు ఇది చెత్త అనేది అర్థమయ్యి ఇదంతా నేను కలిపి ఇచ్చేయాలి. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వానికి 4 వంతులు మరలా చెల్లిస్తాను. అలా చేస్తే తప్ప నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం రాదు అనుకుని యేసు ప్రభు దగ్గరే తన పాపాలన్నీ కడుక్కున్నాడు. అప్పుడు తన జీవితంలో వెలుగు, తాను వెలిగించబడ్డాడు. వెలిగించబడుతున్న జక్కయ్య ఇప్పుడు ప్రభు కొరకు ప్రకాశించే ఒక దీపం అయ్యాడు. అది తన ఇంటి వారందరికీ వెలుగుగా ఉంది, తన పరిసరాలన్నిటికీ వెలుగుగా ఉంది. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించున్నది. ఈ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులు ఒక విధమైన సంతోషం కోసం లైటింగ్ వేసుకుంటారండి. మన చర్చి మీద చక్కని లైటింగ్ వేస్తాం. చూసారు కదా, చూసారా లేదా? మీరు చర్చికి వస్తూ ఒకసారి దాన్ని అలాగా చూసుకుంటారు. చూసుకున్నప్పుడు ఆ లైటింగ్ అంతా మీ కళ్ళల్లో నుంచి మీ లోపలికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి? సంతోషం వస్తుందా? జ్ఞానులు కూడా ఆ నక్షత్రాన్ని చూసి సంతోషించారు. మీరు కూడా చక్కగా, మీరు మాత్రమే కాదు బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ఆ లైటింగ్ చూస్తూ ఉంటారు. చక్కని లైటింగ్. అది దాదాపుగా ఎన్ని రంగులు ఇస్తూ ఉంటుందండి. చక్కగా అది రన్ అవుతూ ఉన్నప్పుడు ఎన్నో రంగులు అది వెదజల్లుతూ చక్కగా అది రన్నింగ్ అవుతూ ఉంటే మమ్మల్ని అలా వెలిగి ఉండిపోయిన లైటింగ్స్ కాదు కదా, అవి రన్ అవుతూ ఉంటాయి. దేవాలయానికి చక్కని అందాన్ని ఇచ్చాయి. ఆ అందం మనకి ఆనందాన్ని ఇస్తున్నాయి. చక్కగా దేవుని యొక్క దేవాలయం మహిమ గల దేవాలయంగా ఉంది అని మనం సంతోషిస్తాం. మరి అలాగే మీ ఇళ్ళ దగ్గర కూడా స్టార్స్ వేశారు, స్టార్ వెలిగించారు. ఆ స్టార్ని చూసి కూడా కాస్త సంతోషిస్తారు. మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి చూసుకుని సంతోషిస్తారు. మీ ఇరుగు పొరుగు వాళ్ళకి స్టార్ లేకపోయినా మీ స్టార్ని చూసి కాస్త సంతోషిస్తారు. మీ స్టార్ని చూసినందువల్ల వాళ్ళ సంతోషం కలుగుతుందా లేదా? కలుగుతుందా లేదండి? కలుగుతుంది. అప్పుడు మీ స్టార్ నుంచి ఏమన్నా కాస్త సంతోషం మీది దోచేసుకుంటారా? వాళ్ళు కొంత లైట్ తీసేసుకుంటారా? చెప్పండి. అంటే మీరిచ్చింది ఇతరులకి సంతోషంగా ఉంది కనుక మనం నిజంగా యేసు ప్రభు అనే వెలుగుతో వెలిగించబడితే ఇంకా సంతోషం కదా. ఇంకా మనం అలాగే జక్కయ్య యేసు కొరకు వెలిగించబడ్డాడు. మదర్ తెరిసా లాంటి వారు యేసు కొరకు వెలిగారు. యేసు యొక్క వెలుగు పొంది ఆయన చేత వెలిగించబడి వీళ్ళు లోకానికి నిజమైన వెలుగిచ్చారు. అది కావాల్సింది. అదే యేసుప్రభు కూడా చెప్పాడు కదా, మీరు లోకానికి వెలుగు. మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియండి అన్నాడు. కనుక ఎప్పుడు మనం లోకానికి వెలుగంటే యేసు అన్న వెలుగు మనం పొందితే మనం లోకానికి వెలిగిస్తాం. అలా బ్రతకమన్నాడు. కానీ వెలగని దీపం వల్ల లాభం ఏంటి చెప్పండి? మీకు దీపం ఉంది, అది వెలిగితేనే మీకు ఉపయోగం. వెలగకుండా ఉంది. వెలగని దీపం తెచ్చుకుని టేబుల్ మీద పెట్టుకుంటే వెలగని దీపం పడేస్తుంటారు మూలన. అరే దీపం అని తెచ్చుకున్నారు, దాన్ని డస్ట్ తుడిచేశారు, అందులో ఇలా పెట్టుకున్నారు. మీకు వెలిగిస్తుంది అది? చెప్పండి. ఇప్పుడు ఛార్జింగ్ లైట్లు అన్నీ వచ్చాక లాంతర్లు, కిరోసిన్ దీపాలు ఉండే అప్పుడు అవన్నీ ఏమన్నా ఉంటే మూల పాటిస్తారు.
ఉన్నాయి అసలు లేవా మీకు? అవి చూసారా? లాంతరు. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు లాంతర్ కొన్నాను. ఎందుకు? టార్చ్ లైట్ కన్నా, టార్చ్ లైట్ ఉంది అప్పుడు, దానికన్నా పర్మనెంట్గా వెలిగించి అలా టార్చ్ లైట్ అయితే అవసరమైనప్పుడు వేసుకుంటాం. పర్మనెంట్గా దారి చూపాలి కదా, ఎవరో వచ్చేవారు. ఇది చీకటిమయం కాంపౌండ్ అంతా. నేను ఒక బల్బు పెట్టినా ఎవడో తాగుబోతుడు వచ్చి పీకేసేవాడు, వాడికి చీకటి కావాలి, అది ఇలాగుండేది. అందుకని నేనేం చేశానంటే లాంతర్లు కొన్నా. కొని వరండాలో ఒకటి, ఇంకో చోట ఒకటి, అంటే వెలుతురు కోసం పెట్టాను. గల్సన్ గారు ఉన్నప్పుడు కూడా ఈ కిరోసిన్ లాంతర్లు పెట్టాడండి వీధిలో. అక్కడ ఉండేది ఒక లాంతరు చర్చి దగ్గర, అది ఇలాగ ఉండేది. ఫోటోలో చూశాను. ఒక ఇంతలావు కర్ర కాదు, కాంక్రీట్ పోల్ ఉండేది, దాంట్లో అలాగా పెట్టేయడానికి ఉండేది. ప్రతి సాయంత్రం నూనె పోసి వెలిగించేవారు. వెలిగిస్తే అలా ఉండేది. అప్పుడు బహుశా కరెంట్ లేని రోజులు అయి ఉండొచ్చు. ఇలాంటి లాంతర్ ఒక మూల ఉందనుకోండి, అది తెచ్చుకుని లాంతర్ అని పేరు ఉంది కాబట్టి, దీపం బుడ్డి అని పేరు ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటే అది నీకు వెలిగిస్తుందా? వెలిగివ్వదు. ఆరిపోయిన క్రైస్తవులకు అది సాదృశ్యంగా ఉంది, వెలిగివ్వని క్రైస్తవులకు అది సాదృశ్యం. అది శుభ్రంగా కండిషన్లో ఉండాలి, అందులో నూనె పొయ్యాలి, ఒక వెలుతురు, ఒక ఫైర్ వచ్చి దాన్ని ముట్టించాలి, అంతేగాని దాని అంతటా అది ఎలగదు. కనుక అక్కడి నుంచి అది వెలుగుతూ ఉంటుంది. అది నీకు ఎంత వెలుగైనా ఇస్తుంది. మరి యేసుక్రీస్తునందు ప్రతి విశ్వాసి అలా బ్రతకాలని, అలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగిస్తుంది. నువ్వు జీవించినంత కాలము నీ సత్క్రియలు అనేది వెలుగన్నాడు లోకానికి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. సత్క్రియలు అని మర్చిపోకండి. సత్క్రియలు అర్థమవుతుందా? సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి. లేకపోతే నీకు వెలుగు లేదని, నువ్వు వెలగని దీపానివి. సత్క్రియలు చేయని ప్రతి వాళ్ళు, సత్క్రియలు అంటే మంచి క్రియలు, సత్క్రియలు చేయని ప్రతి వాళ్ళు వెలగని దీపాలు. వెలగని దీపాల వల్ల లాభం ఏంటండి? అలాంటి లాంతర్లు, వెలగని దీపాలు, పాడైపోయిన దీపాలు, తుప్పు పట్టేసిన లాంతర్లని నేను ఆ పెంట మీద పాడేస్తాను. పంచాయతీ వాళ్ళు వచ్చి పట్టిపోతారు. అవి పనికిరావే కాదు. మరి నిన్నేం చేయాలి? వెలక్కుండగా జీవిస్తున్న నీ బ్రతుకులో అంతే కదా. మరి దానికి సరైనటువంటి విలువ లేకపోతే బయట పారేయమన్నాడు యేసు ప్రభు. మనుషులు దాన్ని తొక్కుతారు. ఉప్పు విషయంలో చెప్పాడు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడడానికే కానీ మరి దేనికి పనికిరాదు. అలాగే వెలగని దీపం అయితే నిన్నెక్కడ పారేయాలి? బయట పాడేయమన్నాడు. పాడేస్తే అది మనుషులు తొక్కుతారు కానీ అది నీకు విలువ ఉండదు. తొక్కించుకునే బ్రతుకు అన్నారు, అంటే విలువ లేని బ్రతుకులు. యేసునందు వెలిగించబడకపోతే, నువ్వు వెలుగు అనే సత్క్రియలు చేయనప్పుడు నీ బ్రతుకెందుకు? ఆలోచించండి క్రైస్తవులారా, ఆలోచించండి. ఇంకా జ్ఞానము రాని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. జ్ఞానం రాలేదండి. ఈ లోక సంబంధంగా బ్రతకడమే నేర్చారు కానీ దైవికంగా మనం ఎందుకు జీవించాలన్న సంగతి ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని యేసు నిన్ను వెలిగించాలి. మరి యెషయా భక్తుడు ముందే చెప్పాడు, యేసు ప్రభు ఈ లోకానికి ఎంత గొప్ప వెలుగు అంటే, యేసు ప్రభు రాకతో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, మొదటి నుంచి 2 వచనాల్లో చూస్తాం. అక్కడ యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలియ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నావనే మాటలున్నాయి. నిజంగా యేసు ప్రభు వచ్చాక యోర్దాను గలిలీ ప్రాంతాల్లో చేసిన పరిచర్యలు మనం సువార్తల్లో చదివితే
ఎంత మహిమగల పరిచర్య, మహిమగల ప్రదేశాలుగా మార్చాడు యేసు ప్రభు. ఆ చీకటి ప్రదేశాల్ని తన పరిచర్య ద్వారా గలిలయలోను, యోర్దాను ఆ ప్రాంతాల్లో జరిగిన పరిచర్య ద్వారా వెలుగు ఉదయించింది అనేక మంది బ్రతుకుల్లో. మళ్ళా 2వ వచనంలో ఏమన్నాడు? చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ఉదయించింది అంటాడు. చూసారా, చీకటిలో ఉన్న వీళ్ళందరూ కూడా వెలుగులోకి వచ్చారు. మొత్తం ఈరోజు ప్రపంచమే చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చింది. యేసు ప్రభుని నమ్ముకున్నాక ఎంతమంది సైంటిస్టులు ఎన్ని మంచి కార్యాలు కనిపెట్టారండి. యేసు ప్రభుని నమ్ముకున్న సైంటిస్టులు వారు కనిపెట్టిన మంచి కార్యాలన్నీ ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. గమనించారా? వీళ్ళంతా క్రైస్తవులు. ఈ వెలుతురు కనిపెట్టిన వాళ్ళు, ఈ బల్బులు కనిపెట్టిన వాడు ఆల్వా థామస్ ఎడిసన్ క్రైస్తవుడు. కనుక తాను వెలుగును గురించి ఆలోచించాడు. యేసు నిజమైన వెలుగు అని గ్రహించాడు. కానీ ఈ లోకంలో మనకు అవసరమైన వెలుగు ఎలాగొస్తుంది అంటే ఒక శక్తి ద్వారా ఈ వెలుగు పుడుతుంది. అర్థమైందా? ఒక శక్తి ఈ బల్బులోకి, నిర్జీవమైన ఒక బల్బులోకి ఒక శక్తి ప్రవేశిస్తుంది. అప్పుడు అది వెలగడం ప్రారంభించింది. నీ జీవితానికి శక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్మ. నీ జీవితం ఈ బల్బులో కరెంట్ లేకపోతే ఎలాగ వెలగదో, నీ జీవితంలోకి పరిశుద్ధాత్మ లేకపోతే నీ బ్రతుకు కూడా వెలగదు, చీకటిగా ఉంటాయి. మరి పరిశుద్ధాత్మ చౌకగా వస్తాడా? మీకు వచ్చేది కాదు. అది నీ సమర్పణ, నీ ఇష్టం, నీ యొక్క సమర్పణ దేవుని పరిశుద్ధాత్మను పొందాలన్నా నీ ఇష్టం మీద వచ్చేది తప్ప చౌకగా వచ్చేది కాదు. అందుకని దేవుని పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తుంది, నీకు వెలుగైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. అది మరి ఆ ఆత్మే నన్ను సేవలో శక్తి ఇచ్చి వాడుకుంటుంది, వెలిగించి వాడుకుంటుంది. అర్థమైందా? ఆత్మే లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. పరిశుద్ధాత్మ లేనోళ్ళు క్రైస్తవులు కారు. వాళ్ళు అసలు దేవుని కొరకు ఏం చేయలేరు, ఎందుకు శక్తి లేదు. కనుక దేవుని శక్తి అవసరం. నీవు వెలిగించబడాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి అవసరం. కనుక పరిశుద్ధాత్ముడు నిన్ను వెలిగించాలి. మరి ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనం, మరి ఆ యేసు ప్రభు నీలో ఉంటే నీవు ధన్యుడు, ధన్యురాలు. మరి అలాగా ప్రభు కొరకు వెలగాలని ఇష్టం ఉందా? ఇష్టం ఉన్న ప్రతి వాళ్ళకి, ఆయనకి సమర్పించుకున్న ప్రతి వాళ్ళని ప్రభు వెలిగిస్తాడు. మరి ఇష్టం లేని వాళ్ళని అలా వదిలేస్తాడండి. పనికిరాని లాంతర్లాగా మూలపాటి బ్రతకడమే మన పని. అర్థమైందా? పనికిరాని తుప్పు పట్టిన లాంతర్లు అయిపోతాయి. ప్రభు కొరకు వెలిగే దీపాలం కాము. కనుక అలా వెలిగించబడడానికి ప్రతిదినం శ్రద్ధతో, భక్తితో ఇదిగో వెలుగైన వాక్యం ధ్యానించాలి. ఈ వాక్యం ద్వారా వచ్చే జ్ఞానమే నీకు వెలుగు కలిగిస్తుంది. వెలుగు నిన్ను వెలుతురులో నడిపిస్తుంది, లేకపోతే నీకు వెలుగు ఉండదు. మరి ఆలోచించండి ఈ విషయం. నీవెక్కడున్నావు అని ఒకసారి ఆలోచించండి. నువ్వు వెలుగులో నడుచుకుంటున్నావా, చీకటిలో జీవిస్తున్నావా? ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఈ డిసెంబర్ 25వ తారీఖు అన్నది ప్రపంచానికి ఇంటర్నేషనల్ డేట్. ఇది క్రైస్తవ ప్రపంచానికి ఒక ముఖ్యమైనది. నీవు ఈ లోకానికి మొదటి రాకడలో రావడంతోనే క్రీస్తువైన నిన్ను ఆరాధించడం ప్రారంభమైంది. గనుక ఒక ప్రారంభాన్ని మేము పెట్టుకుంటూ ఒక సంవత్సరం ముగింపుకు ముగింపు అనేది పెట్టుకున్నాం. అందుకనే ఇలాగున ప్రతి సంవత్సరము సంపూర్ణముగా నిన్ను ఆరాధించు వారమై
రెండవ రాకడలో రానయ్యున్న వరుడైన నిన్ను నిత్యము మేము ఆరాధిస్తూ గడపటమే క్రీస్తు ఆరాధన, క్రైస్ట్ మాస్ అనేది ప్రజలు గ్రహించాలి. అలాంటి నీవు లోకానికి వెలుగుగా వచ్చావు గనుక ఎవరు నిన్ను ఆరాధిస్తారో వారు వెలుగై ఉంటారు. ఇంకా చీకట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ మనోనేత్రాలు తెరవండి, వెలుగులోకి వచ్చి రక్షణ పొందాలన్న ఆసక్తి కలిగించండి. మరి సమయం ఉండగానే వారి జీవితాలు వెలిగించుకోవడం వాళ్ళకి ఆ జ్ఞానం కలిగించండి. యేసునామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారము మమ్మను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని సహవాసము, సమాధానము చేరిన మనందరికీ సదాకాలము కలుగునుగాక, ఆమేన్. ప్రియులారా, ప్రభు మిమ్మును దీవించునుగాక. మరలా రేపు అలాగే ప్రతిదినం లైవ్ జరుగుతూ ఉంటుంది. లైవ్ ద్వారా దేవుని వాక్యం మనం వింటూ ఉంటాం. మరి మళ్ళా గురువారం వాచ్ నెట్ సర్వీస్ పూర్తిగా లైవ్లో ఉంటుంది. వాచ్ నెట్ సర్వీసు ఎందుకంటే ఇక్కడికి ఎక్కువ మంది ఎక్కువ సంఖ్యలో రావడం కష్టం. ఇక్కడ అందరూ దగ్గర కూర్చోవడం కూడా చేయకూడదు కనుక మీకు ఇంట్లోనే పెట్టాం. ఇప్పుడు వాచ్ నెట్ సర్వీస్ మీరు ఇంట్లోనే చేసుకుంటారు. చక్కగా ఎప్పటిలాగా చర్చికి ఎలా తయారై వస్తారో అలాగే ఇంట్లో తయారవ్వండి. చక్కగా క్యాండిల్స్ పెట్టుకోండి. మీరు చక్కగా ప్రభువుని ఆరాధించండి. ఆరాధించి అందరూ కలిపి 31వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకి కీర్తన పాడి, క్యాండిల్ వెలిగించి కీర్తన పాడి మన యాత్ర క్రీస్తునందు చక్కగా ముందుకు సాగాలని ప్రభువుని అడుగుదాం. అలాగున దాన్ని మనం జరిగిద్దాం. అలాగే రేపు మీరు లైవ్కి 7 గంటలకు రెడీ అయి ఉండాలి. ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి. 7 గంటలకు మీరు వచ్చి కూర్చొని ఉండాలి. కూర్చొని ఉంటే 7కి లైవ్ స్టార్ట్ చేసేద్దాం. 8కి ఇడిచిపెట్టేద్దాం. అప్పుడు 8 లోపుని ఇడిచిపెడదాం. అప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోవడానికి శుభ్రంగా ఉంటుంది. అది గమనించాలి. ఎందుకంటే మీరు అందరూ 7 గంటల లోపున ఇక్కడ ఉంటే గేట్ తాళం వేసేయడం జరుగుతుంది. ఇతరులు ఎంటర్ అవ్వకుండా, ఇతరుల వల్ల న్యూసెన్స్ క్రియేట్ అవ్వకూడదు. అందుకని మీరు గమనించాలి. అది ఇంకా మిగతా విషయాలు చెప్తాను. లైవ్ కట్ చేస్తే మరికొన్ని విషయాలు మీకు చెప్పవలసి ఉంది లోకల్గా.